పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ అమూల్యమైన మాటలు నేర్చుకుని మహాభాగ్యాన్ని మాకు ఇచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ, మీ సంకల్పాన్ని గుర్తిరిగి మీ కొరకు ఈ భూమి మీద మీరిచ్చిన ఆయుస్సు కాలాన్ని ఉపయోగించుకొని గొప్ప సదావకాశాన్ని మాకు అందరికి దయచేయమని కోరుతూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనలకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరలా దేవుని సన్నిధిలో ఈ విధంగా ఒక మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనసులో ఉన్న అమూల్యమైన మాటలు గ్రంథస్థం చేయబడి ఎప్పటికప్పుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన చూపుతున్న మహాకృపను బట్టి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు కూడా దేవునిలో మనం బ్రతుకుతూ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ భూమి మీద మనకి ఇవ్వబడిన చిన్నపాటి ఆయుష్కాలాన్ని ఆయన పరుల కోసం వినియోగిస్తూ మరణించి దేవుడున్న లోకానికి చేరిపోయేలా కొన్ని ఆత్మీయమైన మాటలు నేర్చుకుందాం. మొదటిగా యాకోబు గారు రాసిన పత్రికను ఒకసారి మనం చదవగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుతామండి. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనము 18. ఆయన దేవుడు తాను సృష్టించిన వాటిలో, భూమి మీద ఏవైతే ఉన్నాయో సృష్టింపబడినాయో వాటిలో మనము అనగా దేవుని పిల్లలుగా మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు, మొదటిగా మనమే ఉండాలని, ప్రథమ ఫలముగా మనము ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనందరినీ తన సంకల్ప ప్రకారము కన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. సృష్టించిన వాటిలో భూమి మీద సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వేటి మీద లేని ఆయన మనస్సు, వేటికి ఇవ్వని ఆయన ఆధిక్యత, దేని మీద కోరుకొని ఆయన మనస్సు చదవగలిగితే, సృష్టించబడిన వాటిలో మనము ప్రథమ ఫలము, మనము ముందు, మనమే ప్రధానము, మనమే ముఖ్యము దేవునికి. మనులు మాణిక్యాలు, సిరులు సంపదలు, భూమి ఆకాశములు, నక్షత్రాలు, గ్రహాలు, గ్రహ శకలాలు ఎన్నో ఉన్నాయి అనంత విశ్వంలో. వేటి మీద లేని ఆయన మనస్సు, వేటిని కోరుకొని దేవుని మనస్సు మనము రావాలని, మనము కావాలని, మనమే ఆయనకు ప్రథముగా ఉండాలని దేవుని ఆలోచన చూడండి. అంటే దేవుడు మనల్ని ఎంతగా కోరుకొని మనము రావాలని, మనము కావాలని దేవుడు ఎంతో ఉన్నతంగా ఆయన ఆలోచించి ఈ సృష్టిని కలిగించాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని తన పిల్లలమైన మన కోసమే అనే ఆలోచనతో ఆయన ఈ అనంత విశ్వాన్ని కలిగించాడు. మనమే ప్రథమ ఫలము, మనమే ఆయనకి ప్రాముఖ్యము అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఇంకొక మాటను మనం ముందుకెళ్ళి చదవగలిగితే, యోధా గారు రాసిన పత్రిక ఒకే ఒక పుస్తకం, మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని కూడా నేను చదువుతున్నానండి. యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోని మొదటి మాటను నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడును అయిన యోధా అని కామ పెడుతూ, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన
ప్రేమింపబడిన వారికి శుభము అంటున్నాడు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, మొదట మనల్ని ప్రేమించింది తండ్రి. ప్రేమించిన తండ్రి ఏం చేశాడంటే, ఆయా కాలాలలో ఆయా గర్భాలలో వారి వారి తరాలలో మనం పుట్టాలని క్రీస్తు యేసునందు భద్రము చేయబడి అన్నది చూడండి. నేను పుట్టాను అంటే కారణం ఏమండి? తల్లిదండ్రుల గర్భాలు గుండా వస్తున్నా, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, కొన్ని కోట్ల శుక్ర కణాలలో మన కణం ఎక్కడ ఉందో దానిని భద్రము చేస్తూ మనము మాత్రమే ఆయా తల్లుల గర్భాల గుండా బయటకు రావాలి. ఆయన సంకల్పాన్ని నెరవేర్చుటలో దేవుని ఉద్దేశం చూడండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి క్రీస్తు యేసునందు భద్రము చేయబడి, ఎంతకాలం భద్రము చేయబడ్డామంటే సుమారుగా మరి ఆదాము నుంచి మొదలు పెడితే సుమారుగా 8-9 వేల సంవత్సరాల నుంచి మన కణము రాలిపోకుండా మనమే భూమి మీదకి రావాలని ఇన్ని వేల శుక్ర కణాలలో మనమే ఆయనకి ప్రథమమని దేవుడు భద్రము చేసి మనల్ని తల్లి గర్భములో నుంచి బయటికి రప్పించాడు. అది ఆయన చేసిన భద్రం. అది దేవుడు కోరుకుంటే వచ్చిన వారము, అమ్మా నాన్నడు కోరుకుంటే రాలేదు. సాక్షాత్తు దేవుడే కోరుకుంటే వచ్చిన మనము ఆయన సంకల్పములో ఉన్నాము. ఆయన సంకల్పము, ఆయన కోరిక నెరవేర్చుటలో, ఆయనకి మనము కావాలన్న ఆలోచనలో మనం ఉన్నాము కనుకనే దేవుడు మనల్ని కన్నాడు. ఈ మాటను ఇలా ఉంచుతూ మరొక్కసారి కీర్తన గ్రంథంలో ఒక మాటను కూడా చదువుతాం. కీర్తన గ్రంథము మనం ఎప్పుడూ చదువుతున్న మాటే. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం. దావీదు గారు తన పుట్టుకను గురించి రాస్తూ ఆయన అంటున్న మాట, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నానండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నీ కన్నులు నన్ను చూసెను. బిడ్డ సుమారుగా 7 నెలలు ఉన్నప్పుడు తల్లిని గుర్తిస్తుంది. వచ్చిన తర్వాత గుర్తించదు. 7 నెలలు గర్భములో ఉన్నప్పుడే బిడ్డ తల్లిని గుర్తిస్తుంది. ఎలా అంటే స్మెల్, వాసన ద్వారా. తను నా తల్లి, ఈమె నా తల్లి, కనబోతుంది ఈమె నా తల్లి అని గర్భములో 7 నెలలు ఉన్నప్పుడే బిడ్డ గుర్తిస్తుంది. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు చూసి, ఎప్పుడు మనం కావాలని కోరుకుని మనల్ని చూశాడంటే, నేను పిండమునై ఉండగానే, పిండ దశలోనే నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే, ఒక రోజు కూడా కాలేదు, అయినా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఒకరోజు ప్రారంభం కాకపోయినప్పటి నుంచి దేవుని శ్రద్ధ మన పట్ల ఎంత ఉందంటే అమోఘం, ఆశ్చర్యం. అది నిజంగా దేవుని ప్రేమ అండి. ఎంతగా ప్రేమించి, ఎంతగా ఆయన కోరుకుని భూమి మీదకి మనల్ని దేవుడు ఎందుకు రప్పించాడంటే తన సంకల్పాన్ని నెరవేర్చాలి, తన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఏమండి, చాలామందికి తమ జన్మలో ఉన్న పరమార్థాన్ని తెలియక ఆసామాసిగా అందరూ పుట్టినట్టుగా మనము పుట్టామనే కోరికతో తమకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న మనిషికి దేవుడు చెప్పే పాఠాలు ఇవన్నీ కూడా. ఆయన మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడని 17వ వచనంలో చెప్తున్నాడు. కిందకెళ్తే, దేవా నువ్వు మా కోసం ఆలోచించే నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించెదను అని నేను అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నది. ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకం ఏంటి? ఆయన నమ్మకం ఏంటి? ఈరోజు చదువుతాం. ఆయన మనకిచ్చిన సంకల్పంలో ఆయనకున్న, మన మీద ఆయన పెట్టుకున్న నమ్మకం ఏంటి? మనం ఏం చెయ్యాలని దేవుడు మనల్ని కన్నాడు.
మనల్ని ఈ భూమి మీదకి రప్పించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, వాటి యందు మరియు మనము వాటి యందు నడుచుకునవలెనని, వాటి యందు ముందు దేవుడిగా దేవుడు ఏదో పెట్టి వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఎంత ముందు అంటే ఈ సృష్టి ప్రారంభము కాకముందు, ఈ విశ్వము ఆవిర్భావం చెందకముందు దేవునిలో ఉన్న మనము ఎవరైతే తమ గర్భాల గుండా, ఆయా తండ్రుల గర్భాల గుండా రాబోతున్న తన పిల్లల పట్ల ఆయనకున్న సంకల్పము ముందుగానే సిద్ధం చేసుకున్నాడట. ఏమంటే, నేలను అనుభవిస్తున్నాం, గాలిని అనుభవిస్తున్నాం, నీటిని అనుభవిస్తున్నాం, ఎన్నో జంతువుల్ని, ఎన్నో పక్షులని, ఏమని తినడానికి ఎన్నో కూరగాయల్ని, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని అడిగి చేయలేదు. మనకు కావాలని, ఇవి ఉంటే మనం బ్రతకగలమని ముందుగా దేవుడు మన పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నాడు చూడండి. ఏంటి, అలాంటి దేవుడిని మనం తెలుసుకోవద్దా? ఆయన సంకల్పాన్ని మనం గుర్తెరగొద్దా? ముందుగా మన కోసం సిద్ధం చేసి మనం కావాలని, మనము రావాలని అన్నిటినీ సిద్ధం చేసుకున్న దేవుడు మన నుంచి ఆయన కోరుకుంటున్నది ఒకటే, ఏంటంటే ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యాలి. వాక్యపు సంబంధమైన పనులు చేయాలి. ఏంటంటే వాక్యపు సంబంధమైన పనులు అంటే ఏమండి? సువార్తను ప్రకటించడం, వాక్యాన్ని నేర్చుకోవడం, తండ్రి చెప్పిన ఆ మాటలను బట్టి నడవడం, దేవుడెవరో తెలియని వారికి దేవుని గురించి చెప్పడం, దేవుని దూరంగా ఉన్న వారికి దేవుని చెంతకి తీసుకుని రావడం, ఇలా తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని మనల్ని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికై ఎప్పుడో ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. మనం కావాలని ప్రకృతిలో ఉన్న వాటిని చూపించి, మరణముతో మనిషి బ్రతుకు ముగింపు కాదని దేవుడు అందరికీ పాఠాలు నేర్పుతున్నాడండి. ఉదాహరణకి, గోధుమ గింజ నేలలో పడి చచ్చి మరలా మొలకగా మారి మహావృక్షంగా మారుతుంది. దాన్ని చూపించి మనిషికి మరణం ముగింపు కాదు నాన్న, మనిషి మరణించిన తర్వాత మరో జీవితం ఉందని చూపించాడు. అలాగే ఒక గొంగళ పురుగు అసహ్యకరమైన స్థితి నుంచి మరలా ఒక ఉన్నతమైన దశ, సీతాకొక చిలుకగా మారుతుంది. చూడండి, రూపాంతరం చెందింది. అంటే మనిషికి మరణం ముగింపు కాదు, మరో జీవితం ఉంది. ప్రకృతిలో ఉన్న చిన్న వాటిని చూపించి ఒక పెద్ద పాఠాన్ని నేర్పించాడు. వీటన్నిటిని చూస్తూ, వీటన్నిటిని మనం పరిశీలన చేస్తూ, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ, దేవుని గురించి సువార్తను ప్రకటిస్తూ, ఆయన పనిలో మనము ఉండాలని, మనమైతేనే ఉంటామని ఆయన తన సంకల్పం ప్రకారం మనల్ని కన్నాడు. మనము కావాలని ముందుగా సిద్ధం చేసుకున్నాడు. మనమైతేనే చెబుతామని తండ్రి అనే దేవుని యందు ప్రేమింపబడి క్రీస్తు యేసునందు భద్రమ చేయబడి పిలవబడిన వారం మనమంతా. క్రైస్తవులుగా మనమంతా పిలవబడిన వారము. దేవుని సన్నిధికి వచ్చాము అంటే దేవుడే పిలిచాడు మనల్ని తన సహవాసంలోకి. ఇలా ఉన్నతంగా ఉండి దేవుని పని చెయ్యాలనుకున్న దేవుని కోరికను మనం నెరవేర్చలేదనుకోండి, ఏమండి, భూమి మీద అండి, ఇవి మరి బైబిల్లో ఉన్న మాట చూపిస్తాను. ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు నెబుకద్నెజరు. మనకు తెలుసు, దానియేలు గ్రంథంలో కనిపిస్తాడు. ఆయన ఒక బంగారు ప్రతిమను చేయిస్తాడు. దూరాయన మైదానంలో ఒక బంగారు ప్రతిమను చేయించి, ఈ బంగారు ప్రతిమను మీరందరూ మొక్కాలి అని ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. చేసిన తర్వాత చాలామంది మరి ఆ రాజా సంస్థానంలో ఉన్నవారు కానివ్వండి, అధినేతలు కానివ్వండి, ప్రకటన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ విగ్రహానికి మొక్కాలి. అది రాజాజ్ఞ. కానీ మరి ఒకసారి దానియేలు గ్రంథం చూద్దాం. ఒకసారి దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలోనండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో
ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే 3వ అధ్యాయము 6వ వచనంలో ఆజ్ఞ, ఆయన చేసిన ప్రకటన చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 6వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అని ఉంది. నేను చేసిన ప్రతిమ, ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఎవరైతే నమస్కారం చేయరో, సాగిల పడరో, వారిని ఎక్కడేసామన్నాడు తెలుసండి? అగ్నిగుండంలో. ఒక మనిషి అండి, ఆయన చెప్పిన మాట, ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన సంకల్పం నెరవేరకపోతే అగ్నిగుండంలో వేసేయండి నిర్దాక్షిణ్యంగా అని ప్రకటన చేశాడు. ఇప్పుడు 11వ వచనంలో చదువుతారు, కిందకి వెళ్ళి 11వ వచనం చూస్తే, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును అని అంటూ కింద రాజా తాము శద్రకు మేషాకు అబేద్నెగో అను 3 యూదులకు బబులోను దేశములోని రాచ కార్యములు విచారించుటకు నియమించుతారు కదా మీరు. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టడం లేదు, తమరి దేవతలను పూజించటం లేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటే లేదు అనిరి. రిపోర్ట్ వెళ్ళిపోయింది రాజుగారికి. మీరు ఎంత చక్కగా చెప్పారు, ఆజ్ఞ మీరు జారీ చేశారు, కానీ ఈ 3 మాత్రం మీరు ఏర్పాటు చేసిన ప్రతిమను సాగిలపడటం లేదు. ఇప్పుడు ఒక రాజు అండి, ఒక సంస్థాధిపతి లేదా ఒక ప్రాంతానికి అధిపతిగా ఉన్న రాజు చేసిన ఆజ్ఞ ధిక్కరించిన వీళ్ళ 3 కోసం రిపోర్ట్ వెళ్ళిపోయింది రాజు దగ్గరికి. ఇప్పుడు ఏం చేయమంటారు అన్నప్పుడు ఆ కింద మనం డైరెక్ట్గా వచనంలోకి వెళ్ళిపోతాం. 18వ వచనంలో కింద 19వ వచనం చూద్దాం ఒకసారి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషాకు అబేద్నెగో అను వారి విషయములలో ఆయన ముఖము వికారమాయను గనుక అగ్నిగుండము ఎప్పటికన్నా 7 వేడిముగా చెయ్యుమని ఆజ్ఞ ఇచ్చెను. 7 ముందు ఉన్న దానికంటే మరలా 7 రెట్లు అగ్నిగుండాన్ని పెంచండి, అందులో వారిని వేసేయండి అని ఒక రాజు ప్రకటన చేశాడు, డిసైడ్ చేశాడు, వాళ్ళని అగ్నిగుండంలో వేసేయండి. బాగా ఆలోచించండి. భూమి మీద ఉన్న ఒక మనుష్యుడే తను చెప్పిన ఆజ్ఞ లేదా తను అనుకున్న సంకల్పము, ఆ పద్ధతి జరగకనందున ఎంత ఆగ్రహం చెంది అగ్నిగుండాన్ని 7 చెయ్యాలనే ఆలోచన కలిగింది. ఏమండి, తనేమైనా ఆ సృష్టిని కలిగించిన వాడే కాదే, ప్రకృతిని నియమించి భూమిని శూన్యంలో త్రిప్పుతున్నవాడు కాడే, మనుషులందరికీ కావలసిన ఈవులన్నీ ఇస్తున్నటువంటి వ్యక్తి కాడే. కానీ తను అనుకున్న సంకల్పం నెరవేరడం లేదు, అందుకు ఆయన కోపం వచ్చేసిందండి. ఒక మనిషి అండి, మరి దేవుడండి, ఒకసారి ఆలోచించండి, మరి దేవుడికి ఎంత కోపం రావాలి? మనం రావాలని కోరుకొని ప్రకృతిలో మనకంటే ముందు అన్ని సిద్ధము చేసుకొని ఆయన ఇచ్చిన ప్రకృతిని తేరగా అనుభవిస్తూ దేవుడే లేడనుకుని దేవుని కోసం బ్రతకక, దేవుని ఇష్టాన్ని నెరవేర్చక, దేవుడున్న ఆ లోకం పరలోకంలో ఆయన నరులారా తిరిగిరనని ఆహ్వానం పలికినా మనం పట్టించుకోక, క్రైస్తవులుగా మారినా ఆయన సంకల్పాన్ని గుర్తిరిగి బ్రతకకపోతే, ఆయన ఆజ్ఞను మనం అనుసరించకపోతే మరి దేవునికి కోపం రాదా అండి? ఒక మనిషికి కోపం వస్తేనే అగ్నిగుండాన్ని 7 చేస్తే మరి దేవుడు మనం మరణించిన తర్వాత మన ఆత్మలను నరకాగ్నిలో వేయడము న్యాయము కాదంటారా? ఒక మనిషికే న్యాయం అది. అగ్నిగుండాన్ని 7 చెయ్యండి అన్నది ఆయనకి న్యాయం అయితే, మరి దేవుని కోసం పుట్టి దేవుని కోసం బ్రతకక, దేవుని పని చెయ్యక, దేవుని సంకల్పాన్ని మనం గుర్తెరక బ్రతకకపోతే మరి దేవుడు నరకములో మన ఆత్మలో వేయడం న్యాయం కాదంటారా? ఎందుకంటే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు అగ్నిగుండంలో మన ఆత్మలు వేసేస్తాడండి, దేవుడు అంతా మరి శిక్షను అమలు చేసేంత కఠినాత్ముడండి అంటుంటారు. బాగా ఆలోచించండి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రకృతిని ఎంత అనుభవిస్తున్నాం.
ఎంత నీరు త్రాగుంటాం, ఎంత ఆహారం వ్యవసాయం ద్వారా తీసుకొని మనం ఎంత మరి ఆహారాన్ని తీసుకొని ఉంటాం, ఎంత మాంసం తిని ఉంటాం, ఎన్ని కూరగాయలు తినేసి ఉంటాం. ఇవన్నీ దేవుడిచ్చినవండి. ఇవన్నీ మనకు మనముగా తెచ్చుకున్నది కాదు, సమస్తము ఆయన కష్టం వలన వచ్చింది. 6 దినాలు విశ్వ దినాలుగా ఆయన పడిన కష్టం అది. 7వ దినమున ఆయన విశ్రమించెను అని బైబిల్లో చదువుతాం. ఆయన చేసిన పని అంతటిలోగా ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నంతగా శ్రమపడ్డాడు. ఎవరి కోసం? మన కోసం. మనము రావాలని, మనము ఆయన ఎదుట మరి చక్కగా ఆయన పని చేస్తూ బ్రతకాలని. ఎంత ఆలోచించిన దేవుని సంకల్పాన్ని మనం గండి కొట్టామనుకోండి, ఆయనకు కోపం రాదా? భూమి మీద ఒక మనిషికి కోపం వస్తేనే అగ్నిగుండాన్ని 7 చేస్తే మరి దేవునికి కోపం వస్తే ఇంకెంత భయంకరుడు కదా ఆయన. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ సంకల్పము, ఆయన అనుకున్న ఆ పని ఏదైతే ఉందో మనం బైబిల్ ద్వారా నేర్చుకున్న తర్వాత ఆయన ఇష్టాన్ని నెరవేర్స్తే దేవుడు చెప్పినట్టుగా మనకి స్వర్గాన్ని, ఆ నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తాడు. లేదనుకోండి, నరకం ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అన్నిటినీ అనుభవిస్తున్న మనము ఆయన పని మనం చేయకపోతే దేవుడికి కూడా బాధ ఉంటుంది కదా, ఆయనకు కూడా కోపం వస్తుంది కదా. మరి అలాంటి ఆలోచనతో ఉన్న దేవుడు ఆలోచన రూపమే ఈ బైబిల్ అండి. మనం ఉదయాన్నే చదువుతూ ఆయన మనసును తెలుసుకుంటూ ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసమే భూమి మీద మనకున్న ఈ ఆయుస్సు ప్రమాణ కాలం ఏంటి. ఇలాంటి ఆలోచనతో బ్రతకాలని దేవుని కోరిక. ఎప్పటిది కోరిక? ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేద్దాం అండి. మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం సార్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11, 12 వచనాలు. మనము క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. ఆయన కోరిక చూడండి. ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, తనకు ఒక చిత్తం ఉంది, ఆ చిత్త ప్రకారంలో ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పమును బట్టి మనలను ముందుగా డిసైడ్ చేశాడు. మనం రావాలి, మనం క్రైస్తవులుగా మారాలి, మనమే దేవుని పని చెయ్యాలి అని నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను, సొత్తుగా చేసుకున్నాడు. క్రైస్తవులంటే ఏర్పరచబడిన వంశము, రాజకులైన యాజక సమూహము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చిన జనం మనకు పెట్టిన పేరండి. అలా ఉన్న క్రైస్తవులందరూ తండ్రి మనసును గుర్తెరగాలి. తండ్రి మనసు, ఒకడును నశించుట ఆయనకి ఇష్టం లేదు. 99 మంది నీతిమంతులు విషయమే కలుగు ఆనందము కంటే ఒక్క పాపిని మార్చే మాటలు ప్రకటించిన తండ్రికి ఆనందం. భూమి మీద చనిపోయిన తర్వాత మన వెనకొచ్చే ఏమీ లేవండి. మనం చేసుకున్న కార్యాలే మన వెంట వస్తాయి, మనము చేసిన క్రియలే మన వెంట వస్తాయి. దేవుడు తన జీవ గ్రంథములో ప్రతిరోజు మనం చేసే ప్రతిదీ ఆయన రాసుకుంటున్నాడు. ఒకటైనా కాక మునిపే ఆయన గ్రంథములో రాసుకుంటూ ఆయన ఇష్టాన్ని ఎంతవరకు మనం నెరవేర్చి బ్రతుకుతున్నామనే ఆలోచనతో తండ్రి చూపులు ఎప్పుడు భూమి మీదే ఉన్నాయి. మనల్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఆయన కోసం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అలా బ్రతికితే, ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుడు మనకి తన పరలోకంలో స్థానాన్ని మనకు కల్పిస్తాడు. లేదనుకోండి, భూమి మీద ఒక రాజుకే ఇంత కోపం వచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం అది న్యాయం అనుకున్నాడు ఆయన. మరి దేవుడు ఏమంటే ఆయన విచారణ చేసేవాడు కాదు, విచారణ చేయడు. మనకు తెలుసు, యోబు గ్రంథంలో మనం చదువుతాం, ఆయన ఏ విచారణ లేకుండానే భూమి మీద ఉన్న మనుషుల్లాగా మీటింగ్లు పెట్టడం, నువ్వేం చేసావు వాదన ప్రతివాదన విని
తీర్పు ఇచ్చేవాడు కదా దేవుడు. ఏ విచారణ లేకుండానే ఆయన తీర్పు చెప్పేవాడు, నిర్ణయాన్ని సిద్ధం చేసేవాడు. అటువంటి దేవుడు మనల్ని కోరింది ఒకటే, నా ఇష్టాలు నెరవేర్చండి, నా సంకల్పాన్ని గుర్తెరగండి. మీ అన్య సహోదరులు చాలామంది ఉన్నారు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు. ఏమైనా అన్నీ చేస్తారు, కానీ దేవుని పని ఎవరు చూడరు. అదే పిలిపిలి రాత్రి మనం చదువుతాం కదండి. అందరూ తమ సొంత కార్యములే చూచుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యమును ఎవరు చూడడం లేదు. ఆయన చూడండి 30 ఏట నుంచి ప్రారంభించాడు, రండి సువార్త చేద్దాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితిని. అపోస్తులను ఏర్పాటు చేసుకుని, శిష్యులను ఏర్పాటు చేసుకుని, ప్రతిదినము తండ్రి పనిలో సేవ చేస్తూ, తండ్రి కోసం కష్టపడుతూ, ఆయన ఇచ్చిన రిపోర్టు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నీ జీవగ్రంథంలో రాసుకున్నావు కదా గ్రంథంలో, వాటన్నిటినీ నేను నెరవేర్చి సంపూర్ణముగా భూమి మీద నీకు నేను మహిమపరిచాను తండ్రి. మరి ఆయన నమ్ముకున్న మరి క్రైస్తవమే కదా మనమంతా. మనము కూడా ఆయన ఇష్టాన్ని గుర్తిరిగి ఆయన కోసం బ్రతకగలిగితే దేవుడు మన పట్ల ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. ఏంటి, ఒక్క పాపినైనా మార్చే మాటలు, ఒక పాట ద్వారా, ఒక మాట ద్వారా, స్వార్థ ప్రకటన ద్వారా, కరపత్రాల ద్వారా తండ్రి యొక్క పనిని, యేసుక్రీస్తు యొక్క సువార్త కార్యక్రమాన్ని జరిపించగలిగితే తండ్రి చాలా ఇష్టపెట్టుకుంటాడండి. తండ్రికి మహా ఆనందం అండి. ఇలాంటి పిల్లలే నేను కావాలని కోరుకున్నానండి. జగత్తు పునాది వేయబడక ముందే నేను వీరు రావాలని కోరుకున్నానండి. ఒక మోసే నెరవేర్చారు, ఒక దావీదు గారు నెరవేర్చారు. ఎంతోమంది మన పితరులు దేవుని కోసం కష్టపడ్డారు, ప్రాణాన్ని అర్పించారు. అపోస్తులు, శిష్యులు, మొదటి ముందున్న తరాలు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది సువార్త మరి సహకారులు, వీరంతా తమ ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేశారంటే దేవుని సంకల్పాన్ని గుర్తెరిగారు. అలా మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చాలా అద్భుతమైన సంగతులు మనము దైవ గ్రంథం నుండి విన్నాం. మీ అందరికీ బాగా అర్థమై అనుకుంటున్నాను. చాలా చక్కగా దైవ సేవకులు శ్రీను గారు మనందరికీ అర్థమయ్యే రీతికి వివరించారు. ఏమండి, మనందరం ఈరోజు సందేశంలో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనందరం దేవుని ప్రేమ ఈరోజు అంచనా వేయలేకపోతున్నాం. నరకం గురించి ఆలోచన చేస్తున్నాం. ఏమంటే ఒకడెవడో పాట రాశాడు, 100 జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చలేనమ్మా అని ఒక పాట. 100 జన్మలు ఎత్తినట ఆ తల్లి రుణం తీర్చలేట. ఒక పాట, విన్న పాట. మరి దేవుని ప్రేమకు నిజంగా 100 సార్లు నరకంకి వెళ్ళిన రుణం తీర్చలేమేమో. ఆయన ప్రేమ దగ్గర చూడండి, ఈరోజు శ్రీని గారు చెప్పిన మాటల్లో ఆయన సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు మనల్ని కలిగించాడు. అన్ని 84 లక్షల జీవరాశుల్లో మనల్ని అంతగా ప్రేమించాడు. నాకు 2 రిఫరెన్స్ చూసి చాలా సంతోషం అనిపించింది. యోధా గ్రంథం 1:1 చెప్పినప్పుడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. తండ్రి ప్రేమించాడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రేమించాడు, యేసుక్రీస్తు వారు భద్రపరిచారు. మళ్ళీ దూతలన్నీ కూడా కాపాడుతున్నాయి, కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఎంత ఆధిక్యతనిస్తుంటే మనం నిర్లక్ష్యంగా బతికితే నరకంలో కాకపోతే ఎక్కడ ఇవ్వాలి చెప్పండి మనకి. ఏమండి, ఏడంతల నరకం, ఏడంతలుగా ఆ నెప్పుకేతను చేశాడు ఆ అగ్నిగుండం. ఈరోజు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే దేవుని ప్రేమను మనం నిర్లక్ష్యపెట్టినప్పుడు, పరిస్థితున్నప్పుడు
దేవుని ప్రేమను, అనంతమైన ప్రేమను మనం అర్థం చేసుకోకపోయినప్పుడు, ఆయన ఎంతో ప్రణాళికలతో మనల్ని అంతగా మనల్ని చూసినప్పుడు, మనము ఆయన గురించి మనం ఇంకా చులకనగా చూస్తే ఏమండి, మన పిల్లలే మన మాట వినకపోతే ఏమంటాం చెప్పండి? ఏమంటాం? ఒక తల్లి అంటుంది, ఒరే నీ బుర్ర పడిపోనరా అని అంటుంది. ఏమండి? ఒక తల్లి అంటుంది, నా కళ్ళ ఏదో నీ కాష్టం కాబట్టి తీసుకెళ్తారా అంటుంది. కుడికి అంటుంది. ఎందుకు అంటుంది అంటే ఆ తల్లి మాట వినలేదు. ఆ తల్లి చిన్న చిన్న చెప్పింది ఏదో, అంత ప్రేమించిన తల్లి కాదు. లేకపోతే బుర్రపడిపోయిన అంటది ఎందుకు? కొడుకుని బుర్రపడిపోయిన తిట్లు వింటుంటాం, అనేక సందర్భాలు వింటుంటాం. ఒరే నీ బుర్రపడిపోను. నిజంగా ఒక తల్లి అన్నప్పుడు మనం బాధ అనిపిస్తుంది. ఆ మాట చాలా బాధ అనిపిస్తుంది. కొడుక్కి నాకు చెప్పిస్తుందని. తల్లి ప్రేమ. నేను అసలు భవిష్యాన్ని ఇంత చూస్తున్నాను, నీకు నా మాట వినడం లేదు. మానవ ధర్మంలో చెల్లిపోద్ది ఇది. మానవ ధర్మంలోన ఒక తల్లి కొడుకు తిట్టచ్చు, బుర్ర పడిపోను, నాశనం అయిపోదు కాక తిట్టచ్చు అని దేవుడు ఏమంటే ఒక శిక్ష వేస్తూ తప్ప. నిజంగా ఆలోచించడం, ఈరోజు దేవుని మాట వినకపోతే మన నరకంకి వెళ్ళిపోవడం ధర్మమే. దేవుడు ఏదైనా న్యాయమే చేస్తాడు, ధర్మమే చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఇతను ఉన్నప్పుడు, ఈ కాలం ఉన్నప్పుడే సరిదిద్దుకొని దేవునికి ఇవ్వవలసిన సమయం అనేది ఇవ్వాలి. విలువైంది మన దగ్గర ఏదంటే దేవుని కోరుకునేది సమయం. మనకిచ్చిన సమయం కూడా మనకి ఎంతో విలువైంది. ఆ విలువైన సమయాన్ని ఆయనకి ఇస్తే ఎంత మంచిగా ఉంటుంది. మనం అంత ఆయనకి ఆనందపరచగలుగుతాం. ఆయనకి ఆనందపరిచే పని మనందరం చేద్దాం. ఆయన దుఃఖపడేట్టుగా కాదు. ఒక రోజులో ఏమండి, మనం 10 మంది సువార్త చేసామనుకోండి, 10 మందిని కాదు, ఒకరికైనా సువార్త చేసామనుకోండి, ఆయన ఎంతో ఆనందపడిపోతాడండి. ఆయన ఎంతో ఆనందపడిపోతాడు. ఆయనకి ఆనందపరచడం అనేది చాలా సింపుల్, చాలా సింపుల్. ఏం కష్టపడిన అవసరం లేదు. అన్నాడు, నా కాడి సులువుగా ఉంటుంది అంటారు కదా. కాబట్టి ఆయన సంతోషపరిచి పని చేద్దాం, ఆయనకి ఆనందింపచేసి పని చేద్దాం. ఈ లోకంలో ఈ తను ఉన్న కాలంలో కొన్ని ఆత్మలైనా దేవుని కొరకు సంపాదించుకుందాం. నేను ఇంతమంది సంపాదించాను ఆయన అని చెప్పి ఒక దినాన మనము ఆ లోకానికి వెళ్ళినప్పుడు, ఆయనకి ఎదురుగా నిలబడినప్పుడు మనం చెప్పగలుగుతాం. అంత సంతోషం కదా. ఏమండి, వరుస చెప్తున్నా, ఆయన ప్రేమ దగ్గర నరకం అనేది పెద్ద కాదు. అంటే ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. అంత ప్రేమించారండి, అంత ప్రేమ. అంటాడు యోహాను, ఆయన గురించే రాయాలంటే ఆకాశం భూమి చాలదు. ఆయన ప్రేమ గురించి రాయాలంటే వర్ణించలేమాట. ఏ కవి వర్ణించలేడు. అంటాడు ఆకాశమే భూమే చాలదంటే ఇంకేంటి ఆయన ప్రేమ గురించి వర్ణించాలంటే. అంత గొప్ప ప్రేమ. ప్రేమించిన ఆయనకి మనం ద్రోహం చేస్తే నరకానికి పోతాం. ఏమండి, ద్రోహం చేయొద్దు. ఆయన దగ్గర మనం కూడా స్థానం సంపాదించుకుందాం, ఆయన పని చేద్దాం. ఓకే అండి, అందరికీ వందనాలు. మంచి మాటలు విన్నారు, మంచి మాటలు దైవజనులు మన ముందు ఉంచారు. చాలా చక్కగా, చాలా సంతోషం. సమయం మరోసారి తమ్ముడు శ్రీని గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు తమ్ముడు, వందనాలు. మంచి తమ్ముడు, మాకు మంచిగా రేపారు, ఆత్మీయంగా ఒక మంచి ఆలోచన మాలో కలిగించారు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమంలో మనం సెలవు తీసుకుందాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. రామారావు గారు ఉన్నారా? బాలకృష్ణ గారు కానీ రామారావు గారు కానీ తమ్ముడు ప్రార్థన చేయండి. తమ్ముడు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకం, మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ యొక్క మాటలు ఈ విధంగా మమ్మల్ని తండ్రి నేర్పిస్తున్నట్టు విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అనేక మంది ప్రభువా
ఈ యొక్క దినాన్ని కూడా చూడలేనటువంటి వారు, నీ మాటలు వినలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నను తండ్రి. నీ యొక్క గొప్ప ప్రేమ కృపను బట్టి తండ్రి, నీ మాటలు మమ్మల్ని